ఇక ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరించాలని చూస్తుందని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా వైద్య రంగాలకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. పేద విద్యార్థుల సంక్షేమం కోసం జగన్ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను స్థాపించారని చెప్పుకొచ్చారు. స్విమ్స్ ఆసుపత్రి నిర్వహణ టీటీడీ ఎందుకు చేయాలయా? స్పష్టంగా ఇది ఉన్నది ఆయన మాట్లాడినటువంటి మాటలు. అవసరం లేదు అని ఈ నిర్మాణ పనులన్నీ కూడా స్విమ్స్ ఆధునీకరణని కొత్తగా మేము మరొక నిర్ణయం కూడా తీసుకున్నాం. స్విమ్స్ ఆధ్వర్యంలో కొత్తగా క్యాన్సర్ డిపార్ట్మెంట్ ను ఏర్పాటు చేయాలని నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడే తీర్మానం కూడా చేయటం జరిగింది. వీటిలన్నింటినీ కూడా తుంగలో తొక్కి ఆ కాంట్రాక్టర్లకి మా మీద అవినీతి ఆరోపణలు చేసి ఆ పనులు నత్తనడకన సాగేటట్టుగా చేసి 1.5 సంవత్సరం అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఇవి పూర్తి కాకుండా చేసినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానిది. మా పాలనలో రాయలసీమకే తలమానికమైనటువంటి స్విమ్స్ ఆసుపత్రిని అధునాతనంగా తీర్చిదిద్దాలన్నటువంటి గొప్ప సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారిదైతే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చేసేటువంటి ఏ మంచినైనా చిదిమేద్దాము అన్నటువంటి దుష్ట భావన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానిది అని చెప్పడానికి ఇంతకంటే మరొక ఉదాహరణ లేదు.